హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, శారీస్ కన్వర్టెడ్ టు లాంగ్ ఫ్రాక్స్, శారీస్ కన్వర్టెడ్ టు డ్రెస్సెస్ అండ్ శారీస్ కన్వర్టెడ్ టు ఫ్రాక్స్. ఇలా మనం శారీస్ తోటి ఏ డ్రెస్ అయినా సరే ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు ఒక బేసిక్ ఐడియా కోసం అయితే ఈ వీడియో నేను చేయబోతున్నాను. సో మీరు కూడా మీ దగ్గర శారీస్ ఉంటే ఏ విధంగా వాటిని కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్ వచ్చేసి కస్టమైజ్డ్ డ్రెస్ అండి. అంటే శారీని నేను ఈ విధంగా డ్రెస్ లాగా కన్వర్ట్ చేశాను. మనకి ఒక శారీ తీసుకుంటే పంజాబీ డ్రెస్ టాప్ ప్లస్ దుప్పట్టా వచ్చేలాగా నేను దీన్ని అయితే కస్టమైజ్ చేశాను. ఎప్పుడైనా సరే మనకి టైలరింగ్లో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం డ్రెస్సెస్ అయితే డిజైన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మన కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, వాళ్ళు పంజాబీ డ్రెస్ టాప్ అడిగారు. పంజాబీ డ్రెస్ టాప్ ప్లస్ దుప్పట్టా వచ్చేలాగా డిజైన్ చేయమన్నారనమాట ఈ శారీని. అండ్ అలానే ఈ శారీకి బోర్డర్ వచ్చింది కదా, ఆ మీడియం సైజ్ బోర్డర్ని వీళ్ళు హ్యాండ్స్కి ప్లస్ కింద అంటే ఫ్రంట్ సైడ్ మనకి పంజాబీ డ్రెస్కి బోర్డర్ వేయమన్నారనమాట కింద వైపున. సో ఆ విధంగా ప్లస్ దుప్పట్టా కూడా మనకి ఒక సైడ్ అన్న బోర్డర్ వచ్చేలాగా అయితే కస్టమైజ్ చేయమన్నారు. సో నేను అదే విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చానమాట. దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ శారీని ఏ విధంగా కటింగ్ చేసి మీకు డ్రెస్ అయితే డిజైన్ చేశాను అనేది అయితే చూపిస్తాను. సో దట్ మీకు కూడా మీ దగ్గర ఏమైనా శారీస్ ఉంటే ఏ విధంగా డ్రెస్సెస్ని కన్వర్ట్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి శారీ అసలు ఎలా వచ్చింది డిజైన్ అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, మనకి ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ శారీ అనమాట. దీనికి ఒక మీడియం సైజు బోర్డర్తో హైలైట్ చేశారు. బోర్డర్ వచ్చేసి పింక్ అండ్ అలానే గోల్డెన్ కలర్స్ యూజ్ చేసి మనకు ఒక మంచి బోర్డర్ అయితే ఇచ్చారనమాట, మీడియం సైజ్ బోర్డర్. అండ్ అలాగే గైస్ శారీ వైజ్గా చూసుకుంటే మనకి పళ్ళు మొత్తం అంటే టోటల్గా పళ్ళుకి 3 సైడ్స్ కూడా మనకి బోర్డర్ తోటి హైలైట్ చేశారనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. అండ్ అలానే మనకి కింద వైపున మాత్రమే బోర్డర్ ఇచ్చారనమాట. ఓన్లీ మనకి కుర్చీల దగ్గర వరకు మాత్రమే బోర్డర్ వస్తుంది. మిగిలిన శారీ మొత్తం కూడా మనకి అంటే కట్టు చెంగు దగ్గర మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను శారీ డిజైన్ అసలు ఏ విధంగా వచ్చింది అనేది. ఇప్పుడు ఈ శారీని మనం యూజ్ చేసుకొని పంజాబీ డ్రెస్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఉందన్నమాట మనకి శారీ మొత్తం కూడా. ఇప్పుడు వచ్చేసి ఈ టోటల్ శారీలో నేను పళ్ళు సైడ్ అంటే మనకి బోర్డర్ వచ్చింది కదా 3 సైడ్స్ కూడా, సో ఆ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని నేను 2.5 మీటర్స్ అయితే కటింగ్ చేసేస్తున్నాను టేప్ తోటి కొలుచుకొని. అంటే ఇది వచ్చేసి మనకి దుప్పట్టా కోసం అనమాట. సో మనకి టోటల్ 5 మీటర్స్ ఉందండి శారీ మొత్తం కూడా. ఆ 5 మీటర్స్ శారీలో 2.5 మీటర్ వచ్చేసి నేను దుప్పట్టా కోసం అయితే కటింగ్ చేస్తున్నాను. మిగతా 2.5 వచ్చేసి మనం పంజాబీ డ్రెస్ అంటే మనకి పంజాబీ డ్రెస్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయి అనమాట. సో మినిమం 2.5 మీటర్ అన్నా ఉండాలి మనకి పంజాబీ డ్రెస్ టాప్ డిజైన్ చేయడం కోసం. సో ఇక్కడ వచ్చేసి నేను 2.5 మీటర్కి చూసారు కదా, ఈ విధంగా టేప్ తోటి మెజర్ చేసుకొని 2.5 మీటర్కి అయితే దుప్పటాని కటింగ్ చేసేస్తున్నాను. ఈ దుప్పటాకు వచ్చేసి మనకి డ్రెస్కి మనం బోర్డర్ అనేది వేస్తున్నాం కాబట్టి దుప్పటాకు వచ్చేసి 4 సైడ్స్ కూడా బోర్డర్ అనేది రాదనమాట. ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే మనకు వస్తుంది దుప్పటాకి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మనకి లేస్ షాప్స్ ఉంటాయి కదా, సో ఆ షాప్స్కి వెళ్ళి మనం కట్ వర్క్ లేసెస్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ దుప్పటాకి కట్ వర్క్ లేస్ ఏదైనా మంచిది తీసుకొచ్చుకొని మనం 4 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్నామంటే మనకి మంచి దుప్పటా అయితే అవుతుంది. మనం డిఫరెంట్ డ్రెస్సెస్ మీదకి ఈ దుప్పటాను అయితే పేరప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం ఈ దుప్పటా పార్ట్ అయితే పక్కన పెట్టేద్దాము. మిగిలిన పీస్లో మనం పంజాబీ డ్రెస్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలైతే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి డ్రెస్ డిజైన్ చేసుకోవడం కోసం మనం కట్ చేసి పెట్టుకున్న 2.5 మీటర్ అనదర్ పీస్ అనమాట. సో ఈ పీస్ తోటి మనం డ్రెస్ అయితే డిజైన్ చేసుకుంటున్నాము. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి క్లాత్ అనేది. సో మనం 2 లేయర్స్గా అయితే వేసుకోవాలి లైనింగ్, లేకుంటే మనకి బాడీ అనేది కనిపిస్తుంది అనమాట బాగా లైటింగ్లోకి వెళ్ళినప్పుడు. సో 2 లైనింగ్స్ వేయాలి కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి 5 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. మనకి లైనింగ్ అంటే టాప్కి వచ్చేసి 2 లేయర్స్ వేయాలి కాబట్టి మనకి ఫ్రంట్ టు బ్యాక్ లైనింగ్ అనేది 4 మీటర్స్ సరిపోతుంది. అండ్ అలానే మనకి 3/4 హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా 1 మీటర్ అనమాట. అంటే టోటల్గా 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే 5 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఓన్లీ టాప్ వరకు మాత్రమే మనకి యూజ్ అవుతుంది. లైనింగ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూడండి. సింగిల్ లేయర్ని నేను ఈ విధంగా పొడవుని సగానికి ఫోల్డ్ చేశాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఒక ఫోల్డింగ్ మాత్రమే చేశాను. ఈ విధంగా సింగిల్ లేయర్ని ఒక ఫోల్డింగ్ చేసుకొని మనమైతే 2 మీటర్స్ క్లాత్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండేలాగా సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ పొడవుని సగానికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. చూసారు కదా, ఇప్పుడు మనకి 2 ఫోల్డింగ్స్ అయితే వస్తాయన్నమాట. 2 ఫోల్డింగ్స్ కూడా మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పిన్స్ పెట్టేస్తున్నాను క్లాత్ అనేది మనకి లెగవకుండా ఉండటానికి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఆది డ్రెస్ ఇచ్చారండి డ్రెస్ డిజైన్ చేయడానికి. సో ఈ ఆది డ్రెస్ తోటి మనం పర్ఫెక్ట్గా ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఎక్కువ మనకి టోటల్ లెంతీ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా మనకి ఫాస్ట్గా ఒక 10 మినిట్స్లో మనం కటింగ్ చేసుకోవాలి అంటే ఆది డ్రెస్ని డైరెక్ట్గా మనం ఫ్యాబ్రిక్ మీద వేసి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. మనం లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండేలా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఆది డ్రెస్ యొక్క ఫోల్డింగ్ కూడా మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. ఈ కింద వైపున వచ్చేసి మన మెయిన్ డ్రెస్ అంటే
టాప్ కన్నా కూడా లైనింగ్ క్లాత్ అనేది ఒక 2 ఇంచెస్ అనేది లోపలికి ఉండేలాగా వేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇట్లా వేసుకోవాలి కింద వైపు వచ్చేసి. అందులోనే కరెక్ట్గా మన డ్రెస్ని ఈ విధంగా ఎగ్జాక్ట్గా పరుచుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మీద ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను షోల్డర్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ షోల్డర్ మార్కింగ్ వచ్చేసి మనకి డ్రెస్కి ఏ విధంగా అయితే ఉందో ఎగ్జాక్ట్గా మనం అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర వచ్చేసి ఎగ్జాక్ట్గా డ్రెస్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. మనకి ఖర్చు కోసం కావాలి కదా, సో దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. అందులోనే మనం ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా మనకి జాయింట్ కనిపిస్తుంది కదా, హ్యాండ్ జాయింట్, ఆ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ పక్కకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, పైన కూడా మనకి షోల్డర్ లెంత్ని కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. షోల్డర్ని ఈ విధంగా అనమాట. సో ఇది వచ్చేసి మనకి షోల్డర్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ ఏ విధంగా మార్కింగ్ చేయాలి అంటే ఆర్మ్ రౌండ్ని ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూద్దాము. మనకి ఎగ్జాక్ట్గా ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి జాయింట్ కనిపిస్తుంది కదా, ఆ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఒక లైన్ వేసుకోండి. ఖర్చు కోసం పై వైపున మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా అనమాట. ఇప్పుడు మనం దీన్ని బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ని అయితే డ్రా చేసుకోవాలి మధ్యలో. ఇక నేను స్కేల్ తోటి ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఈ బాక్స్ షేప్లో ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం స్కేల్ తోటి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీద 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి టేప్ తోటి. అండ్ అలానే ఆర్మ్ డౌన్లో హాఫ్కి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ మనం ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి, చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే మనం ఎలా అంటే అలా రౌండ్ షేప్ కానీ ఇచ్చామంటే ఆ లుక్ అనేది అంత బాగా రాదు. మనకి డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ అలానే డ్రెస్కి ఫిట్టింగ్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా అదే విధంగా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, నేను డ్రెస్కి సైడ్ ఫిట్టింగ్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా అదే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. అండ్ అలానే ఈ కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత మనం ఖర్చు కోసం కావాలి కదా సైడ్న మనకి, సో దానికోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ లేకుంటే 1 ఇంచ్ మీరు ఎంత పెట్టుకోవాలి అనుకుంటే అంతైతే మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా 3 మార్కింగ్స్ చేసుకొని లైన్ డ్రా చేసేస్తున్నాను ఈ విధంగా. అండ్ అలానే ఈ కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనం 1 ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా కట్స్ కోసం, సో దానికోసం అనమాట. ఇప్పుడు ఈ లైన్ ఈ విధంగా కలిపేసుకోవాలి కట్స్ పాయింట్ దగ్గరికి. నెక్స్ట్ కింద వైపున మనం ఎగ్జాక్ట్గా డ్రెస్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవటమే. తర్వాత మనం ఇదే 1 ఇంచ్ని కంటిన్యూ చేస్తూ కింద వరకు డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ కన్నా మనం ఎక్కువ మాత్రం తీసుకోకూడదు, మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ తీసుకున్నామంటే మనకి డ్రెస్సెస్ కట్స్ అనేవి నీట్గా రావన్నమాట. సో 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ అంతే, అంతకు మించి ఎక్కువైతే అస్సలు తీసుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా మనం లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. చాలా సింపుల్గా క్విక్గా 5 మినిట్స్లోని పంజాబీ డ్రెస్ని అయితే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి షోల్డర్ని ఈ విధంగా నేను కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసేసుకుందాము ఫస్ట్. తర్వాత నెక్ షేప్ అయితే కటింగ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరన్నా ఈజీ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు మన ఛానల్లో తప్పకుండా షేర్ చేయండి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా అయినా సరే నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఆది డ్రెస్ తీసుకొని ఈ విధంగా నెక్ లెంత్ కొలుచుకొని అయినా సరే మార్కింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది, ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్ లెంత్ అయితే ఉందన్నమాట ఇప్పుడు నాకు. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అని రాసేస్తున్నాను దీని మీద. బ్యాక్ పార్ట్ మీద మనం నెక్ విడ్త్ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని సెపరేట్ చేసే ముందు మనం టక్స్లు అయితే పెట్టుకుందాము. ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోవాలి. అండ్ అలానే కట్స్ పాయింట్ దగ్గర కూడా మనం ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 టక్స్లు కూడా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ని అయితే సపరేట్ చేసుకొని నెక్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని ఈ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. సో బ్యాక్ నెక్ని కట్ చేసుకోవడానికి నేను ఇక్కడ 4 ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకొని మనం రౌండ్ షేప్ అయితే ఇవ్వడమే అనమాట. ఇక్కడ నేను డిఫరెంట్ నెక్స్ ఏం పెట్టట్లేదు, జస్ట్ రౌండ్ నెక్కే పెడుతున్నాను కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని.
సో వాళ్ళు రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి నేను రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను. ఒకవేళ మీరు ఏమన్నా డిఫరెంట్ టైప్లో నెక్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ షేప్ని అయితే మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అయితే నేను తీసేసాను. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి మనం ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ యొక్క లెంత్ 5 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, 5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసేసుకొని రౌండ్ షేప్ డ్రా చేస్తే సరిపోతుంది. లైనింగ్ క్లాత్ కటింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ అనమాట, 2.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకొని మనం ఒక సైడ్న ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మెయిన్ క్లాత్ మీద వేసుకొని కటింగ్ చేసుకోవడమే అనమాట. చూసారు కదా, లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసేసుకొని మనకి కరెక్ట్గా ఎంతవరకు ఫ్యాబ్రిక్ అయితే అవసరం అవుతుందో అంతవరకు కరెక్ట్గా వేసుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మనకి ఖర్చు ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని. ఈ ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకుందాము. మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో దాన్ని మళ్ళీ మనం ఒక ఫోల్డ్ చేసుకొని దాని మీద బ్యాక్ పార్ట్ వేసుకొని కటింగ్ చేసుకోవడమే అనమాట. సో బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం లైనింగ్ ఇంకో లేయర్ అనేది కటింగ్ చేసుకోవాలి కదా, సో ఆ లేయర్ని కూడా నేనైతే ఇక్కడ కటింగ్ చేసేస్తున్నాను. ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క 2 లేయర్స్ అండి. రెండింటికి కలిపి నేను ఈ విధంగా అయితే పిన్స్ పెట్టేసుకున్నాను. చూసారు కదా, బ్యాక్ పార్ట్ యొక్క 2 లైనింగ్ క్లాత్లు ప్లస్ మెయిన్ క్లాత్ 2 కలిపి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇది మొత్తం బ్యాక్ పార్ట్ సెట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మిగిలిన ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసి రెడీ చేసుకోవాలి. 2 లైనింగ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మనం రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క 2 లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ప్లస్ మెయిన్ క్లాత్ ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఈ మిగిలిన పీస్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి. ఈ డ్రెస్కి వచ్చేసి నేను 3/4 హ్యాండ్స్ పెట్టాను కదా, సో అది ఎలా కటింగ్ చేయాలి అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి మనం. ఈ హ్యాండ్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ అయితే నేను తీసుకోబోతున్నానండి. చూసారు కదా, 16.5 ఇంచెస్కి మనం ఈ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని వేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. అంటే కొంచెం తగ్గించి, నేను పొడుగ్గా వేసాను కాబట్టి కొంచెం తగ్గించి వేసుకొని కరెక్ట్గా 16.5 ఇంచెస్ ఉండేలాగా పెట్టుకొని పిన్స్ అయితే పెట్టేశాను, ఫ్యాబ్రిక్ అనేది మనకి కదలకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇక్కడ మనకి జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ని కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 16.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఖర్చులతో కలిపి 16.5 ఇంచెస్ లెంత్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ని మార్కింగ్ చేసుకోవడానికి ఆది డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము 3/4 హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ షార్ట్ హ్యాండ్ మెజర్మెంట్స్ తోటి అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి నేను ఆది డ్రెస్ తీసుకున్నాను కదా, ఆది డ్రెస్ని అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. మనకి క్లాత్ యొక్క ఫోల్డింగ్స్ మన వైపుకి ఉండేలాగా వేసుకున్నాం కదా, ఈ హ్యాండ్ యొక్క ఫోల్డింగ్స్ కూడా, అంటే ఆది డ్రెస్కు ఉన్న హ్యాండ్ యొక్క ఫోల్డింగ్స్ కూడా మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడికైతే ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా హ్యాండ్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ కదలకుండా ఉండడానికి ఈ విధంగా ఒక పిన్ అయితే పెట్టి సెట్ చేసేసాను. ఇప్పుడు మనం హ్యాండ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క లెంత్ని అయితే మార్కింగ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అండాలని సైడ్న కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అండ్ హ్యాండ్ రౌండ్ని కూడా ఈ విధంగా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచు పైకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అలానే మనం హ్యాండ్ యొక్క లెంత్ని పొడిగించాలి అనుకున్నాం కదా, సో కింద వైపున వచ్చేసి 5.5 ఇంచెస్కి ఈ విధంగా హ్యాండ్ లూజ్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికే మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీగా మనం 3/4 హ్యాండ్స్ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ అలానే సైడ్న వచ్చేసి ఖర్చుల కోసము ఒక 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ని సింపుల్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే టేప్ తీసుకొని 1.5 ఇంచ్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలాగనమాట. ఇప్పుడు మనం దీన్ని చిన్నగా ఈ విధంగా ఒక మెలికలాగా డ్రా చేసుకున్నామంటే హ్యాండ్ రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం హ్యాండ్ షేప్ని ఈజీగా అయితే డ్రా చేసేసుకోవచ్చు. 3/4 హ్యాండ్స్ని షార్ట్ హ్యాండ్స్ యూజ్ చేసి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసేసుకుందాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. అందులోని ఇక్కడ కూడా మనం టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మనం లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇందాక మనకి మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో దాన్ని తీసుకొని ఒక వైపున ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం హ్యాండ్ని ప్లేస్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే అనమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచు మనకి ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక హ్యాండ్కి మాత్రమే మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని పై వైపున కటింగ్ చేస్తున్నాను అనమాట, ఇంకో హ్యాండ్ కోసము. దీని మీద మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఇందాక చూపించిన విధంగా మనం కటింగ్ చేసేసుకోవటమే. చూసారు కదండి, హ్యాండ్స్ కటింగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసి పెట్టేస్తున్నాను. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 హ్యాండ్స్ కూడా సపరేట్ చేసి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. సింపుల్ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులోనే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరన్నా ఈజీ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు మన ఛానల్ తప్పకుండా షేర్ చేయండి. చూసారు కదండి, మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, అండ్ అలానే హ్యాండ్స్. టోటల్గా పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి. అండ్ అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీరు కానీ సింపుల్ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ కూడా మీకు యూజ్ అవుతాయి. ఎక్కువ కష్టపడకుండా సింపుల్ ప్రాసెస్లో మనం ఏ విధంగా డ్రెస్సెస్ని, బ్లౌజెస్ని, లాంగ్ ఫ్రాక్స్ని స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోస్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా వీడియోస్ని అయితే వాచ్ చేయండి. అందులోనే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను, పార్ట్ 2 వీడియో అనమాట. సో స్టిచ్చింగ్ మొత్తం కూడా మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.